ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి కరివేపాకు కారం చేస్తున్నాను. దానికి కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, మిరియాలు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, మెంతులు కావాల్సినవి, అలాగే వెల్లుల్లిపాయలు, చింతపండు. అలాగే చూడండి, కరివేపాకు చూపిస్తున్నాను. అలాగే దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెడదాం. చూడండి, స్టవ్ వెలిగించాక కళాయి పెడతాను. కళాయి పెట్టేశాక 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తాను. ఎక్కువైనా చూడండి, చూపిస్తున్నాను. అవన్నీ ఒక ఆయిల్ వేస్తున్నాను, 1 టీ స్పూను. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసాక కూడా ముందు ఎండుమిరపకాయలు వేసుకున్నాను. చూడండి, చూపిస్తున్నాను. ముందు ఎండుమిరపకాయలు వేసాక అవి కొంచెం ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను. అవన్నీ ఎండుమిరపకాయలు ఇంక ఇప్పుడు వేసాను. అవన్నీ కొంచెంసేపు ఫ్రై అయ్యాక అప్పుడు ధనియాలు, జీలకర్ర, శనగపప్పు వేసాను. ఇవన్నీ ఒక్కొక్కటి అలా వేస్తూనే ఉండాలి. అలాగే గల్లుప్పు కూడా వేసాను. చూడండి, తెల్లగా కనబడుతుంది కదా, వేసాను. అలా చూడండి, ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఉన్నవన్నీ అలా ఒక్కొక్కటి వేసుకున్నాం. చూడండి, ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకున్నాం. ఫ్రై అయ్యాక చూడండి, కొబ్బరి వేసాను. ఇవన్నీ జీలకర్ర అన్నీ ఫ్రై అయ్యాక కొబ్బరి కూడా వేసుకున్నాను. కొబ్బరి ఇవన్నీ ఫ్రై అయ్యాక వెల్లుల్లి కూడా వేస్తున్నాను. అవన్నీ వెల్లుల్లిపాయలు వేసాక ఒక్క నిమిషం పాటు ఉంచేసాక అప్పుడు కొంచెం మన ప్లేట్లో తీసుకున్నాం. చూడండి, చింతపండు కూడా తర్వాత వేస్తున్నాను. అవండి చింతపండు కూడా వేసి కొంచెంసేపు ఇవన్నీ మిక్సీలోకి తీసుకున్నామని. చూడండి, అవన్నీ మిక్సీలోకి వేసాను. అలాగే స్టవ్ మీదే అదే కరివేపాకు కొంచెం వేడి చేసుకున్నాను. ఆయిల్ వేయలేదు, మరి ఇందాక ఆయిలే, దాంతోనే వేడి చేయాలి. అలా వేడి ఎక్కేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఫ్రై అయినంత వరకు చేస్తూనే ఉండాలి. చూడండి, ఇంకా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక చూపిస్తాను. చూడండి, ఎలాగనేది చేయి పెట్టి చూపిస్తాను. అవన్నీ మనం అలా కరివేపాకు ముట్టుకుంటే ఫ్రై అయినట్టు ఉంటుంది. దాన్ని కూడా స్టవ్ ఆపేసాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మిక్సీ పెట్టాను కదా, అదిగోండి మిక్సీ వేసి చూపిస్తున్నాను. ఆ పొడి అయిపోయాక ఈ కరివేపాకు చల్లారాక ఇందులో వేస్తున్నాను మిక్సీలోని. అలాగే మిక్సీ వేసాక కూడా చూపిస్తున్నాను. అవన్నీ పౌడర్ ఇందులో వేసాను ప్లేట్లోని. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందాకే నేను గల్లుప్పు కూడా వేసాను. చూడండి, అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ టచ్ చేయగానే ఆన్లైన్ ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకొని నేను పెట్టే వీడియో ప్రతి నోటిఫికేషన్ కింద మీ సెల్లోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కరివేపాకు కారం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.